HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే వైకాపా సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అరెస్ట్ నుంచి 2 వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఆలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సజ్జల భార్గవ్ రెడ్డిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ SVN భట్టీలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపైన తీవ్ర అభ్యంతరం తెలిపింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రాజకీయ పార్టీలు కలిసి రాకపోవడం, మరోవైపు పక్కలో బల్లెంలా ఎన్నికలను నిర్వహించాలని ఆర్మీ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల నేతృత్వంలో నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నిద్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో ట్రంప్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూనివర్సిటీకి నిధుల్లో కోత పెట్టిన అమెరికా ప్రభుత్వం 2025-2026 విద్యా సంవత్సరం నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నొయోమ్ యూనివర్సిటీకి లేఖ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ సర్కార్ నిర్ణయం తర్వాత హార్వర్డ్ ఇకపై కొత్త విదేశీ విద్యార్థులను అడ్మిషన్లు ఉండవు. ఇప్పటికే యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులు మరొక విశ్వవిద్యాలయాన్ని బదిలీ కావాల్సి ఉంటుంది, లేకపోతే అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది చెయ్యకపోయినా చట్టపరమైన చర్యలు ఉంటాయని నొయోమ్ హెచ్చరించారు. రష్యా రాజధాని మాస్కోలో మే 27 నుంచి 29 వరకు భద్రతా వ్యవహారాల ఉన్నత స్థాయి ప్రతినిధుల 13వ అంతర్జాతీయ సమావేశం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ వచ్చే వారం మాస్కోకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే పర్యటనలో ఆయన రష్యా వద్ద పెండింగ్లో ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీ అంశంపై చర్చించారన్నది సమాచారం. ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అజిత్ డోబాల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్లో ఉగ్రవాదానికి దీటైన జవాబు ఆపరేషన్ సింధూర్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పహల్గాం దాడులతో అన్ని హద్దులు దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందన్నారు. పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలను భారత్ బయటపెట్టడంతో ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుందనే నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచమంతా కొనియాడిందని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బలమైన రాజకీయ సంకల్పం, నిఘా సంస్థలు అందించిన ఖచ్చితమైన సమాచారం, త్రివిధ దళాలు అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని అమిత్ షా పేర్కొన్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.